హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఎగ్ రైస్, సోయా సాస్, వెనిగర్ ఇలాంటి ఏమీ లేకుండా, కనీసం టమాటాతో కూడా పని లేకుండా ఎగ్ రైస్ చేసుకునే విధానం చూద్దాం. ఫస్ట్గా కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం తిరువాత గింజలు వేసి ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డ స్లైసెస్ కట్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 4-5 పచ్చిమిరపకాయలు చీలికలు చేసి అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు, ఒక చిటికెడు పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 2 గుడ్లు పగలగొట్టి కడాయిలో వేసుకోవాలి. వేసిన వెంటనే కలదిప్పకూడదు ఫ్రెండ్స్, ఒక 10-20 సెకండ్లు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత నెమ్మదిగా ఫ్రై చేయాలి. చూడండి, ఈ విధంగా కొద్దిగా చిన్నగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. గుడ్డు వేసిన వెంటనే కలదిపినామంటే మొత్తం పీసెస్ చిన్నగా అయిపోతాయి ఫ్రెండ్స్. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇది ఫ్రై అవ్వడానికి సుమారు ఒక 4 నిమిషాలు పడుతుంది. ఆ తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న రైస్ ఈ మిశ్రమంలో వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా చేసి పిల్లలకు పెట్టచ్చండి. బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో తెచ్చుకుంటే దాంట్లో వెనిగర్, సోయా సాస్ వాడతారు. అది హెల్త్కి అంత మంచిది కాదండి. నచ్చిందా? అయితే మీరు ట్రై చేస్తారా? మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.